హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావణి వ్లాగ్స్. నేను కొన్ని ఆకుకూర విత్తనాలు వేశానండి. అవి ఎలా వచ్చాయో చూపిస్తున్నాను. ఇది చుక్కకూర తెలిసిన ఆంటీ వాళ్ళు ఇచ్చారు. చెట్టు నుంచి డైరెక్ట్‌గా తీయడం వల్ల వేసిన వెంటనే తొందరగా మొలకలొచ్చాయి. ఎక్కువ టైం లేదు కదా! అంటే విత్తనాలకంటూ లైఫ్ టైమ్ ఉంటది కదా! సో, తొందరగా తీసిన విత్తనాలకి కొంచెం తొందరగా మొలకలొస్తాయి. ఇది పాలకూర. వన్ ఎర్త్ వన్ లైఫ్ గ్రూప్‌లో ఇచ్చినవి. కొంచెం చుక్కకూర కంటే ముందు వేశాను. అప్పుడు కొంచెం వర్షాలు తక్కువ. అందువల్ల చిన్న చిన్నగా గ్రోత్ ఉంటుంది. ఇది ఎర్ర తోటకూర. ఎర్ర తోటకూర కూడా వన్ ఎర్త్ వన్ లైఫ్ గ్రూప్ నుంచి ఇచ్చినవే. వచ్చాయి. అక్కడక్కడ నార్మల్ తోటకూర కూడా నా దగ్గరుంటే వేశాను. గ్రోత్ చాలా బావుందండి. వేరే చోట కూడా వేశాను, చూపిస్తా ఉండండి. ఇదిగోండి. సో, మన ఆకుకూరలు మనమే పండించుకుంటే చాలా మంచిదండి. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.